ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము కుటుంబ చరిత్ర ఇది. ఆదాము వంశాన్ని గుర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికతో మనిషిని చేశాడు. ఒక పురుషుణ్ణి మరో స్త్రీని దేవుడు చేశాడు. వాళ్ళిద్దరినీ చేసిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి అప్పుడు వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు. ఆదాముకు 130 సంవత్సరముల వయసు వచ్చాక ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు అచ్చం ఆదాములాగే ఉన్నాడు. ఆదాము తన కుమారునికి షేతు అని పేరు పెట్టాడు. షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరాలు బ్రతికాడు. ఆ కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి అప్పుడు అతను మరణించాడు. షేతుకు 105 సంవత్సరాల వయసులో ఏనోషు అనే కుమారుడు పుట్టాడు. ఏనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో షేతుకు ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు జీవించాడు. అప్పుడు అతను మరణించాడు. 90 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు. కేయినాను పుట్టిన తర్వాత ఎనోషు 815 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక మొత్తం 905 సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతను మరణించాడు. కేయినాను 70 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మహలలేలు అనే కుమారుడు అతనికి పుట్టాడు. మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో కేయినానుకు ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతను మరణించాడు. మహలలేలు 65 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎరెదు అనే ఒక కుమారుడు అతనికి పుట్టాడు. ఎరెదు పుట్టిన తర్వాత మహలలేలు 830 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతను మరణించాడు. ఎరెదుకు 160 సంవత్సరాల వయసు దాటిన తర్వాత హనోకు అనే కుమారుడు పుట్టాడు. హనోకు పుట్టిన తర్వాత ఎరెదు 800 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక ఎరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతను మరణించాడు. హనోకు 65 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మెతుషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు. మెతుషెల పుట్టిన తర్వాత హనోకు ఇంకా సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు. హనోకు దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఒకరోజు దేవుడు హనోకును తనతో తీసుకుపోయాడు. కనుక అతను కనపడకుండా పోయాడు. మెతూషెలకు 187 సంవత్సరాల వయసు దాటిన తర్వాత లెమెకు అనే కుమారుడు పుట్టాడు. లెమెకు పుట్టిన తర్వాత మెతూషెల 782 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతను మరణించాడు. లెమెకు వయసు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. లెమెకు తన కుమారునికి నోవాహు అని పేరు పెట్టాడు. దేవుడు భూమిని శపించాడు గనక వ్యవసాయదారులమైన మనం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. అయితే నోవాహు మనకి నెమ్మది కలుగజేస్తాడు అన్నాడు లెమెకు. నోవాహు పుట్టిన తర్వాత లెమెకు 590 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు. కనుక లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతను మరణించాడు. నోవాహు 500 సంవత్సరాలు దాటిన తర్వాత షేము హాము యాపేత అనే కుమారులు పుట్టారు.